కేంద్ర కేబినెట్ ఢిల్లీలో సమావేశమవుతోంది. నిన్న లోక్సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడం ప్రభుత్వానికి పెద్ద ఎదురు దెబ్బగా మారింది. 298 ఓట్లు అనుకూలంగా వచ్చినప్పటికీ రాజ్యాంగ సవరణకు అవసరమైన 3/2 మెజారిటీ లభించలేదు. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షాల వ్యూహాన్ని ఎలా ఎదుర్కోవాలి? బిల్లులో మార్పులు చేసి మళ్లీ ప్రవేశపెట్టాలా, లేకపోతే నేరుగా ప్రజల్లోకి ఈ అంశాన్ని తీసుకువెళ్లాలా అన్న అంశంపై ప్రధాని మంత్రులతో చర్చిస్తున్నట్టుగా సమాచారం. అంతర్జాతీయ పరిణామాల దృష్ట్యా కూడా ఈ భేటీకి మరో ప్రాధాన్యత ఏర్పడుతోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టి హర్ముజ్ జల సంధిని ఇరాన్ తిరిగి తెరిచిన నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు కూడా తగ్గాయి. దీనివల్ల దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు కూడా తగ్గించే అవకాశం ఏమన్నా ఉందా? తగ్గుతోన్న ద్రవ్యోల్బణ ప్రయోజనాలను సామాన్యులకు ఎలా చేరవేయాలి అన్న అంశంపై ఆర్థిక సంస్కరణల దిశగా కూడా కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. అయితే గతంలో కూడా ఆర్టికల్ 370 రద్దు లాంటి సంచలన నిర్ణయాలకు ముందు కూడా ప్రభుత్వం ఇలాంటి ఆకస్మిక సమావేశాలను నిర్వహించుకుంది. తాజా భేటీలో ఇటు డీలిమిటేషన్, పారిశ్రామిక అభివృద్ధి, పెంచే కొత్త ఆర్థిక విధానాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ శివ, సెంట్రల్ కేబినెట్ భేటీ జరుగుతోంది. ముఖ్యంగా నిన్న జరిగిన పరిణామాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకున్నారు. అలాగే అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలపై కూడా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది అని చెప్తూ ఉన్నారు. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? రైట్ సుమతి, ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ప్రతి వారం కూడా బుధవారం రోజు కేంద్ర కేబినెట్ అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఈరోజు అత్యవసరంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అంటే నేను ఉదయమే ఈ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. అంటే అనుకూలంగా ఉన్న ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా లోక్సభలో చర్చ సందర్భంగా బిల్లు ఆమోదం పొందిన ఒకవేళ వీగిపోయిన అనే దానిపై కూడా పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత ఈరోజు కేంద్ర కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దానితో పాటు ఇప్పుడు పశ్చిమాసియాలో కూడా కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి దేశాలన్నీ కూడా అవగాహన ఒప్పందం వచ్చిన నేపథ్యంలో అక్కడ హర్ముజ్ జలసంధి కూడా ఓపెన్ చేశారు. కాబట్టి అక్కడి నుంచి వచ్చే క్రూడ్ ఆయిల్స్ కానీ గ్యాస్ కానీ దీనివల్ల కొంత క్రూడ్ ఆయిల్ ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది. ఇప్పుడు హర్ముజ్ జలసంధిని కంప్లీట్గా ఓపెన్ చేయడం ద్వారా 11% వరకు కూడా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినట్లు కూడా తెలుస్తుంది. దానివల్ల భారతదేశం మీద ఎంతవరకు భారం తగ్గుతుంది, దాని వినియోగదారులకు ఎంతవరకు భారం తగ్గించవచ్చు అనే అంశాలపై కూడా ఈరోజు కేంద్ర కేబినెట్లో సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. దానితో పాటు ప్రధానంగా నిన్న మహిళా రిజర్వేషన్ సంబంధించిన బిల్లులు ఏవైతే వీగిపోయాయో దానికి సంబంధించి ఈ సమావేశంలో కీలకంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. భవిష్యత్ కార్యాచరణ, తదుపరి పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లును మళ్ళా తీసుకురావాలనే యోచనలు కూడా కేంద్ర ప్రభుత్వం ఉంది. దానికి సంబంధించి నిన్న పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కూడా లోక్సభలో దీని అంశానికి సంబంధించి లేవనెత్తారు. దానితో పాటు అత్యవసర సమావేశాల్లో అంటే అత్యవసరంగా గతంలో కూడా 370 యాక్ట్ను రద్దు చేసే సమయంలో కూడా కేంద్ర ప్రభుత్వం అత్యవసర కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కానీ ఇప్పుడు కూడా అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ 131 రాజ్యాంగ సవరణ బిల్లు, డీలిమిటేషన్ కానీ ఇటువరకు కేంద్ర పాలిత ప్రాంతాల్లో నియోజకవర్గాల పెంపుకు సంబంధించిన 3 బిల్లులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన అంశంపై ప్రధానంగా ఈరోజు కేంద్ర కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. మరోవైపు ఇక ఇతర రాష్ట్రాలకు సంబంధించిన బడ్జెట్లో కేటాయింపులు కానీ, ఆ రాష్ట్రాలకు నిధులు కేటాయింపు, ప్రాజెక్టులకు సంబంధించిన నిధులు కానీ, ఇతరేతర ఆర్థిక వనరులను సమకూర్చడం వంటి అంశాలపై కూడా ఈ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇక ప్రధానంగా ఇప్పుడు హాట్ టాపిక్గా ఉన్నది మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడం. దీనికి సంబంధించి ప్రధానంగా చర్చిస్తారు అనేది కూడా తెలుస్తోంది. దాంతోపాటు ఇతర దేశ ఆర్థిక విషయాలకు సంబంధించిన కీలక అంశాలపై కూడా ప్రధానంగా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు నిన్న లోక్సభలో ఈ ఓటింగ్ తర్వాత బిల్లు వీగిపోయిన తర్వాత అత్యవసర ఎన్డీఏ కూటమి సమావేశం కూడా ఏర్పాటు చేస్తారు. దాంతో అత్యవసరంగా మంత్రివర్గ సమావేశం కూడా జరిగింది. ఎన్డీఏ కూటమికి సంబంధించి మంత్రులందరూ కూడా సమావేశమయ్యారు. దాంట్లో ఈ బిల్లు వీగిపోవడానికి గల కారణాలు ఏంటి, భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనే అంశాలపై కూడా చర్చించినట్టు తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ రోజు ఏర్పాటు చేసిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటారంటూ కూడా సమాచారం అయితే అందుతోంది. రైట్ శివ, థ్యాంక్ యూ. చూడాలి మరి కేంద్ర కేబినెట్ అత్యవసరంగా సమావేశమైంది. నిన్న జరిగిన పరిణామాలతో ఎలాంటి నిర్ణయాలు వెలువడతాయన్నది మనకు కూడా మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది కేబినెట్ ముగిసిన తర్వాత.